వరల్డ్ హార్ట్ డే సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సైక్లోథాన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ. సంగారెడ్డి పట్టణంలో గల బాలాజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైక్లోథాన్ నిర్వహించడం జరిగింది. సైక్లోథాన్ ను సంగారెడ్డి ఐబీ దగ్గర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం సంగారెడ్డి పాత బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మ్యాథోస్, మైనార్టీ నాయకులు తహైర్, బాలాజీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. నిర్వహిస్తామని అనగానే మన జగ్గారెడ్డి సార్ మాకు పర్మిషన్ ఇవ్వటం, మాకు ఇంత కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఇక వరల్డ్ డే గా అదంతా కూడా ప్రభుత్వం వారి సహాయ సహకారంతో తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల జరిగిందని మేము ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు, ఏదన్నా ఒక లీజన్ వచ్చినప్పుడు. అయితే ఆ సమయంలో వస్తే మనం చాలామందిని కాపాడటం జరుగుతుంది. మొన్న ఈ మధ్యలో ఇక్కడ మల్లేపల్లి నుంచి ఒక ఉద్యోగిని తీసుకొచ్చారు. ఆయన కంప్లీట్ ఆల్మోస్ట్ కొలాప్స్ ఉండే, ఆయనని మేము రివైవ్ చేసి ఆయనకు స్టెంట్ వేసాము. ఇప్పుడు మంచిగా తిరుగుతున్నారు. సో అట్లాంటి ట్రాఫిక్లో ఉండి వేణుగోపాల్ కూడా బస్తీలో ఒక మంచి బిడ్డను కన్న మా అక్క రాజకుమార్ డాక్టర్ గారికి ఈ ఎక్కడుందో ఆ తల్లి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పుత్రుని కానీ శ్రీధర్ కానీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి
నా దగ్గర 16 సంవత్సరాలు ఉండి 5th 6th అతను కోర్టు ఆపోజిట్లో వాళ్ళు బాలాజీ నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసిండు. అంచెలంచెలుగా ఏది ఈరోజు కంది శివార్లో బాలాజీ నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసిండు. మీకు తెలియని చాలా ఉన్నాయి. శ్రీధర్ ఎంతో కష్టపడిలాగా వచ్చిండు. శ్రీధర ముట్టిగా రాయడి సంగారెడ్డిలో చరిత్ర, ముగ్గురు డాక్టర్లతో చరిత్ర. మేడం రాజ్కుమార్ దగ్గరికి వెళ్తే వాస్తు చేయబడితే బాగుతాయి. అట్నే అన్నపరావు డాక్టర్, అట్లనే ఆయుర్వేదిక్లో ఫేమస్ డాక్టర్ సుధాకర్. ఈ ముగ్గురు డాక్టర్లకు చరిత్ర సంగారెడ్డిలో. అటువంటి చరిత్ర గల్లోళ్ళు నా ఊళ్ళో పుట్టినందుకు ఎంతో గర్వకారం అని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి ఏందో నాకు తెలిసిపోయింది. ఈరోజు నాకు ఈరోజు సైక్లింగ్ చేయించింది డాక్టర్ సాబ్. సైక్లింగ్లో నాకు గుండె సప్పుడు ఏమిదో నాకు తెలిసిపోయింది. నాకు దసరా కాగానే నేను కూడా సైక్లింగ్ మా బావతో చెప్పిన, నేను సైకిల్ ఉంటాను. ఈ లైఫ్లో ప్రతి క్షణం బిజీగా ఉంటాం. ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉంటాం. మా బిజీ చెప్పరాని బిజీ మాదంతా. కాబట్టి 20 నిమిషాలు సైకిల్ కొట్టే ఈ గుండెను కాపాడుకోగలుగుతాం. తద్వారా ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం. తద్వారా మేము బాగుపడడం అవుతాం. తద్వారా నా ఫ్యామిలీ బతుకుతుడగలుగుతాం. కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంబేద్కర్ వరకు సైక్లింగ్ మరియు ఈ గుండెకి సంబంధించిన అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారికి, శైలజ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన స్టాఫ్కు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బాగుండాలంటే అతని గుండె బాగుండాలి. మనిషి శరీరంలో సడన్గా కొలాప్స్ అయ్యే అవయవం గుండె. దాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద అవగాహన కోసము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీధర్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మేము హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇది వాస్తవం చెప్తున్నా. శ్రీధర్ డాక్టర్ ఎక్కడున్నాను ఫోన్ చేసి శ్రీధర్ డాక్టర్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా. మరి ఆ తల్లి అప్పటి నుంచి కూడా మేము కూడా అదే గల్లీలో ఉన్నాం. మరి సార్ గల్లి అదే, మరి సేటు గల్లి అదే. అంటే సంగారెడ్డిలో ఉండి సంగారెడ్డి ఇంకా తను సేవ చేయాలనుకోవడం, భాగ్యం కలిగించుకోవడం చాలా మరి ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు ఉంటాయి. అమ్మ ముఖ్యంగా అమ్మ ఆశీస్సులు నిండుగా ఉంటాయని మరి శ్రీధర్ డాక్టర్ చెప్పారు. సార్ దగ్గర పోతే మందు సగం మందు సగం అందరూ నమ్మాల్సిందేది. మరి మన చేతిలో మన ఆరోగ్యాన్ని కల్పిస్తున్నందుకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.